దేవుడు స్థాపించే రాజ్యము దాన్ని పొందుకునే వారికి తప్ప మరెవ్వరికి చెందదు. అది పర్వతం అంటే పెద్ద పర్వతము దేవుడు అనుకుంటే ఆ దేవునిలో నుండి తీయబడిన ఒక చిన్న రాయే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ఈ భూమి మీద రాజు వచ్చాడంటే ఖచ్చితంగా ఆ రాజ్యాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాడు, నిర్మిస్తాడు సంగతి మనకు అర్థం కావాలి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, మనుషులు చూసేటువంటిది. ఇదిగో సింహాసనము, ముఖ్యమంత్రి, మంత్రులు, అసెంబ్లీ, ఇలాగా కంటిగా కనిపించేటువంటి భౌతిక సంబంధమైనటువంటి రాజ్యం కాదు. ఎందుకంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం అందుకనే పిలాతు దగ్గర అంటాడు, నువ్వు రాజువా అంటే అవును, నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అంటాడు ఆయన. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూసే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల్లో నుంచి ఒక అంశాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే మరి ఇప్పటికి కూడా యేసుక్రీస్తు వారు వచ్చి ఇప్పటికే 2000 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మరి దేవుని రాజ్యం రాలేదని, క్రీస్తు ఇంకా రాబోతున్నాడని, ఆయన ఇంకా రాజుగా రాబోతున్నాడని చెప్పి మన వాళ్ళు చాలామంది పాటలు పాడుతూ ఉంటారు. ఏంటంటే యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటా, ఇంకా రాజుగా రాబోతున్నాడనే పాటలే వింటున్నాము. లేకుంటే ఎప్పుడయ్యా నీ రాజ్యము, ఎప్పుడు వస్తుందయ్యా, ఆకాశానా లేకపోతే మహిమలోకానా, ఎక్కడుంటుందని చెప్పి పాటలు పాడుతున్నారు. కానీ నిజానికి అసలు యేసుక్రీస్తు వారు మొట్టమొదట భూమి మీదకి రావడమే ఆయన రాజుగా వచ్చాడండి. ఆయన రాజుగా వచ్చి రాజ్యాన్ని అప్పుడే స్థాపించి మరి అపోస్తుల ద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పి ఆయన చెప్పడము, తర్వాత పెంతెకొస్తు దినాన ఏం జరిగిందో మనకు అన్నీ తెలుసు. కానీ అపార్థం చేసేసి ఇంకా యేసు రాజుగా రాబోతున్నాడు, ఆయన వచ్చిన తర్వాత మరి సంఘం ఎత్తబడుతుంది, తర్వాత 7 ఏళ్ళు శ్రమలు ఉంటాయి, ఆ తర్వాత 1000 ఏళ్ళు పాలన ఉంటుందని పూర్తి అపార్థం చేసేసి వాక్యాన్ని పూర్తిగా తప్పు మార్గంలో బోధిస్తున్నారు. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు వారి రాజ్యము వస్తుందా, వచ్చిందా అనేది ఖచ్చితంగా మనం లేఖనాలను బట్టి మనం ఖచ్చితంగా చూద్దాము. కాబట్టి ఆ విషయాలు మనము మొట్టమొదట మరి దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అలాగనే ఆ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు ఒక కల కంటాడు. ఆ కలలో ఒక ప్రతిమ అనేది చక్కగా ఆయనకు దర్శనంలో కనపడుతుంది. అయితే దానికి ఆయనకు తెలియక దాని భావాన్ని దానియేలు గారు వివరిస్తాడు. ఆయనకు వచ్చినటువంటి ప్రతిమ ఏంటంటే ఆయనకు వచ్చినటువంటి ఆ బొమ్మలో తల మేలిమి బంగారంతో చేయబడి ఉంటుంది. అలాగనే భుజాలు మరి వెండితో ఉంటాయి. అలాగనే మరి ఈ ఛాతీ, పొట్ట ఇదంతా కూడా ఇనుము ఉక్కులాగా ఉంటుంది. తర్వాత ఆ తొడలు, కాళ్ళు ఇవన్నీ కూడా ఇనుములాగా ఉంటాయి. చివరిగా పాదాలు ఇనుము, మట్టిని పోలి ఉంటాయి. ఈ విధంగా మరి ఒక బొమ్మను ఆయన కలలో చూపించినప్పుడు ఆ నెబుకద్నెజరుకు ఏమిటి ఈ బొమ్మ అని అర్థం కానప్పుడు దానియేలు గారి ద్వారా మరి ఆయన తెలుసుకుంటాడు. దానియేలు గారు మరి ఆ బొమ్మ యొక్క ఉద్దేశము, మరి దేవుడు ఏవి తెలియజేశాడో ఆ మాటలను లేఖనాల్లో నుంచి మనము ధ్యానిద్దాము. చక్కగా మీరు వింటే చక్కగా మీకు అర్థమవుతుంది దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా అనేది మనకు తెలుస్తుంది. అలాగనే మరి ఇక్కడ దానియేలు గారి యొక్క ఆ బొమ్మ యొక్క భావాన్ని చెప్తున్నాడు. ఆ లేఖనాన్ని చూద్దాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44, 45 వచనాలు 2 చదువుకుందాం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఆ రాజుల కాలం అంటే నెబుకద్నెజరు అంటే మహాబబులోను సామ్రాజ్యం, తర్వాత మహాబబులోను తర్వాత మాదియా పార్శిక సామ్రాజ్యం, తర్వాత మరి గ్రీకు సామ్రాజ్యం, చివరికి రోమా ప్రభుత్వం. అంటే ఆ 4 రాజ్యాలను ఈ బొమ్మలో చూపించినట్టుగా
ఈయన చెప్తున్నాడు. ఆ మాట చదివితే మనకు అర్థమవుతుంది. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరి ఎవరికి చెందదు. ఆ దేవుడు స్థాపించే రాజ్యము దాన్ని పొందుకునే వారికి తప్ప మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును అని ఇక్కడ దానియేలు గారు మరి తెలియజేశాడు. అయితే మరి తర్వాత మాట కూడా, చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టుగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు, పరలోకమునంటే సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ మహాదేవుడు ముందు జరగబోవు సంగతి, అంటే రాబోయే కాలంలో జరగబోయే సంగతిని రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, మరి దాని భావము కూడా నమ్మదగినది అనే సంగతిని ఇక్కడ చక్కగా మరి దేవుడు ముందుగా జరగబోయేదాన్ని మరి నెబుకద్నెజరు రాజుకు స్వప్నము ద్వారా ఒక ప్రతిమ రూపంలో మరి ఆ రాజ్యాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మొదటి నెబుకద్నెజరు రాజ్యము తల అంటే బంగారం, మేలిమి బంగారం లాంటిది. తర్వాత వచ్చే రాజ్యము, దాని తర్వాత మరి మాదియా పారసీక సామ్రాజ్యం, అది వెండి లాంటిది అని అంటాడు. ఆ తర్వాత వచ్చేది ఉక్కు ఇనుము కలిగి ఉంటుంది, అది గ్రీకు సామ్రాజ్యం, అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే గ్రీకు సామ్రాజ్యం, అది మూడవది. దాని తర్వాత వచ్చేది రోమా సామ్రాజ్యం వస్తుంది. అది ఇనుము మరి గట్టిగా ఉంటుంది, అలాగే కొంత మట్టి కూడా కలిసి ఉంటుంది, అంటే కొంత పేదవాళ్ళు ఉండేటువంటిది. అంటే ఇట్లా రాజ్యాల యొక్క స్థితిని తెలియజేయడం కోసం ఈ లోకాల్లో పెట్టి మరి చెప్పినప్పుడు అది ఖచ్చితంగా ఆయన వివరించి చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఏమంటాడంటే కళ నిశ్చయము, దాని భావము మరి నమ్మదగినది అని చెప్పి అన్నాడు. కాబట్టి నిజంగా ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మన చరిత్రలో చూసినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల యొక్క స్వభావము ఇలాగే ఈ బొమ్మలో చూపించినట్టుగానే ఉంటుంది. కాబట్టి మరి ఈ విధంగా దేవుడు ఆ రాజ్యాల గురించి వాటన్నిటిని పగలగొట్టి, తుత్తునీయలుగా పగలగొట్టి, చేతి సహాయం లేని ఒక రాయి అంటే అది ఏంటంటే పర్వతము నుండి తీయబడిన, పర్వతం అంటే ఏంటండి, దేవుని నుండి కలుగ చేయబడినటువంటి రాయి. ఆయనే ప్రభునటువంటి యేసుక్రీస్తు అనే సంగతి మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. మీకు చివరి దాకా చూస్తే ఖచ్చితంగా రాజ్యం వచ్చిందా రాలేదా, అసలు ఆ రాజ్యం అంటే ఏమిటనేది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ భావాన్ని బట్టి మనం చూస్తే ముందుగా దేవుడు దానియేలు గారు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు వారు మరి ఈ లోకంలోకి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన కాలంలో చెప్పినటువంటి మాటలను బట్టి మనకు కొన్ని అర్థమవుతాయి, అవి చూద్దాము. యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి కాలం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలలో మరి క్రీస్తుకు ముందుగా దేవుడు పంపించినటువంటి ఆ క్రీస్తు దూత ఎవరంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారు. ఈయన క్రీస్తు మార్గాన్ని, క్రీస్తుకు మరి ఆయన చేయవలసినటువంటి బాప్తిసము, ఆయన ప్రకటించవలసిన సువార్తను ముందుగానే మరి యోహాను గారు మరి స్టార్ట్ చేసి ఆయన మార్గాన్ని సరళం చేయటం అనేది దేవుడు ముందుగా, క్రీస్తుకు ముందుగా దేవుడే యోహాను గారిని పంపించినట్టుగా మనకు ఆ లేఖనాలన్నీ కూడా చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఆయన వచ్చి మొట్టమొదటి ఏం చేశాడో ఇక్కడ మత్తయి గారు రాశాడు. మత్తయి గారు రాసినట్టు సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినములలో అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినటువంటి దినాలలో, ఆ దినములలో బాప్తిసమిచ్చి యోహాను గారు వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యం అంటే పరలోకంలో ఉండబోయే రాజ్యము ఇక్కడికి వచ్చింది, భూమి మీదకి సమీపించి ఉన్నది. మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. పరలోక రాజ్యము సమీపించింది, మీరందరూ మారు మనసు పొందుకోండి అని చెప్పి మొట్టమొదట మరి క్రీస్తు మార్గాన్ని సరళం చేసేటువంటి బాప్తిస్మ యోహాను గారు
సువార్త ప్రకటించినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆ తర్వాత యోహాను గారు చెరపట్టబడిన తర్వాత ఆయన ఒక సందర్భంలో హేరోదు మీద మరి ఆయన హెచ్చరించినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో వేసినట్టుగా మనకు లేఖనాలు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి యోహాను చెరపట్టబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ సంగతి విని అక్కడి నుంచి ఆయన సువార్త ప్రారంభం మనం చూస్తే అర్థమవుతుంది. మత్తయి గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను అనే మాట ఇక్కడ మనకు తెలియజేయబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడే పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పి యోహాను గారు చెప్పారు, యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు. అలాగనే ఆయన ఇంకొక సందర్భంలో దెయ్యాలను ఎల్లగొడుతూ ఆయన అన్నటువంటి మాట కూడా చూస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది అనే మాట చెప్పటం మనం చూస్తాము. ఆ మాట కూడా చదువుదాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 28వ వచనంలో ఇలా ఉంది. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా నిశ్చయముగా అంటే ఖచ్చితముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటున్నాడు. అంటే నిజానికి దేవుని రాజ్యం అంటే దేవుని ప్రజలు అని. అంటే అప్పటికి ఇంకా దేవుణ్ణి వెంబడించేటువంటి ప్రజలు లేరు, కానీ యేసుక్రీస్తు వారే దేవుని రాజ్యానికి మొదటి వ్యక్తి, రాజు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఇందాక మనం చూసాం కదా దానియేలు గ్రంథంలో చేతి సహాయం లేని రాయి అన్నాడే. అంటే ఏ మనిషి సహాయం లేకుండానే దేవుని ద్వారా భూమి మీదకి మరి దేవుని నుండి తీయబడినటువంటి ఒక వ్యక్తిగా, ఒక ఆత్మగా మనకు తెలుసు. కాబట్టి ఆ పర్వతం అంటే పెద్ద పర్వతము దేవుడు అనుకుంటే ఆ దేవునిలో నుండి తీయబడిన ఒక చిన్న రాయే మన ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయనే మరి ఆ రాజ్యానికి మొదటి వ్యక్తి గనక ఆయన ఈ భూమి మీద రాజు వచ్చాడంటే ఖచ్చితంగా ఆ రాజ్యాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాడు, నిర్మిస్తాడన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి యేసుక్రీస్తు వారే ఆ రాజ్యానికి రాజు. కాబట్టి ఆయన వచ్చినప్పుడే మరి రాజ్యము, దేవుని రాజ్యము భూమి మీదకి వచ్చినట్టుగా, సమీపించినట్టుగా ఇక్కడ లేఖనాలలో తెలియజేయబడుతుంది. కాబట్టి మరి ఈ విషయాన్నే మరి యెషయా గారు కూడా దేవుడే మరి ఆ రాజ్యాన్ని స్థాపిస్తాడని ఇందాక మనం చూసాం కదా దానియేలు గ్రంథంలో. అదే విషయాన్ని యెషయా గారు కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాడండి. ఆ మాట చూద్దాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం ఖచ్చితంగా చూడండి మీరు. ఖచ్చితంగా అదే విషయాన్ని దానియేలు గారు ఏదైతే చెప్పాడో అదే యెషయా గారు కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. యెహోవా ఇలాగ చెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని. అక్కడనేమో పర్వతము నుండి తీయబడిన రాయి అన్నాడు, ఇక్కడేమంటున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అని దేవుడు అంటున్నాడు. పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి. ఆ రాయి ఎలాంటిది? పరిశోధింపబడినటువంటి రాయి, అమూల్యమైనది. మళ్ళీ దానికి ఇంకా వెల కట్టలేము. ఆ రాయి ఏదో మనమంటే ఏదో బంగారం, అది పెద్ద రాళ్ళు, అవి గొప్ప అనుకుంటాం. కానీ ఈ రాయి ఇంకా అమూల్యమైనదంటే వెల కట్టలేవు. నువ్వెవరు ఈ ప్రపంచమంతా చూసినా కానీ ఆ రాయితో సమానము కాదు. ఆ రాయికి వెల కట్టలు. అందుకనే అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. బహుస్థిరమైనదండి, బహుస్థిరమైనటువంటి పునాది అయిన మూలరాయి ఉన్నది. ఖచ్చితంగా నమ్మేవారు అంటే విశ్వసించేవారు కలవరపడరు. ఆ రాయి ఎవరాయి అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారని తెలియని వాళ్ళు ఎవరండి? అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ రాయిగా ఆయన్ని పోల్చటం జరిగింది. కాబట్టి మరి ఆయన నమ్మితే ఎవరు కూడా భయపడరు, కలవరపడరు అన్న సంగతి మనకి ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి దేవుడు తన కుమారుణ్ణి ఆయన రాజ్యానికి రాజుగా పంపి ఆయన ద్వారా తన రాజ్యాన్ని స్థాపించాలని మొట్టమొదట మరి సియోనుతో చెప్పడం కూడా జరిగింది. యెషయా గారి ద్వారా చెప్పాడు. అలాగనే మరి దానియేలు గారి ద్వారా కూడా ఆ స్వప్న భావంలో మనకు తెలిపాడు. కాబట్టి యెరూషలేము పట్టణాన్ని
మరి తిరిగి మరలా నిర్మిస్తానని ఆ కాలంలో సుమారు క్రీస్తు శకం 585 ఆ కాలంలో ఆయన యెషయా ద్వారా చెప్పాడు. అంటే పడిపోయినటువంటి ఆ రాజ్యాన్ని తిరిగి నియమిస్తానని చెప్పి ఆ తర్వాత లాంగ్లో మరి అంటే కొంచెం దూరం తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత అప్పుడు మరి భౌతిక సంబంధం రెండవ మందిరం కూలగొట్టబడినటువంటి మందిరాన్ని కడతానని చెప్పాడు. తర్వాత ఒక 500 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడతానని చెప్పి దేవుడు ఆ రోజే జకరియా గారి ద్వారా, యెషయా గారి ద్వారా, హగ్గయి గారి ద్వారా వీళ్ళందరి ద్వారా కూడా ప్రవచించడం అనేది మనం లేఖనాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన యెరూషలేము పట్టణాన్ని మరి సియోను కొండ అని పిలిచేవాళ్ళు. అంతకుముందు యెరూషలేములో దేవాలయం కట్టక ముందు అది సియోను కొండ అని, సియోను పర్వతం అని అవి అలా పిలిచేవాళ్ళు. కాబట్టి అక్కడ సియోను నివాసులారంటే యెరూషలేములో నివసించే జనులారా అంటే వాళ్ళందరూ కూడా యూదులు. యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా యూదులు అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే యోధా పట్టణాన్ని నిర్మించింది దావీదు గారు. కాబట్టి మనకు అక్కడ మరి సియోనులో మరి రాజ్యాన్ని స్థాపిస్తాను, సియోనులో మూలరాతిని వేసిన వాడను నేనే అని దేవుడు తెలియజేయటం మనం చూస్తాం. ఇంతకీ ఆ మూలరాయి ఎవరు అనేది కూడా పౌలు గారు తెలియజేశాడు. ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఈ క్రీస్తు ఎవరో కాదండి, ఇదిగో దేవుడు చేసినటువంటి మూలరాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ముఖ్యమైన అంటే ఒక రాజ్యానికి ప్రధానమంత్రి ఎంత గొప్పవాడో అలాగే యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యానికి ప్రధానమంత్రి. దేవుడు రాజ్యాంగము రాష్ట్రపతి అనుకుంటే ఆయన రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన చేసేవాడు మన ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు. ఆయననే దేవుడు రాజుగా నియమించి ఈ భూమి మీదకు పంపినట్టుగా లేఖనాలన్నీ చదువుతుంటే అర్థమయ్యేది మనకు అదేనండి. కాబట్టి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు అన్న సంగతిని ఇక్కడ పౌలు గారు మనకి తెలియజేస్తున్నాడు. ప్రతి కట్టడమును ఆయనలో అంటే క్రీస్తు, ప్రతి కట్టడము ఆ దేవాలయం కట్టడానికి ఒక్కొక్క రాయిగా మనందరం చేర్చబడుతుంది మన అర్థంలో చెప్తున్నాడు. ప్రతి కట్టడము ఆయనలో అంటే క్రీస్తులో చక్కగా అమర్చబడి, చక్కగా ఒకదాని ఒకటి పేర్చబడి అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు, ప్రభునందు అంటే క్రీస్తునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా అంటే మనందరం కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండునట్లు కట్టబడుచున్నారు అని చక్కగా దేవుని మందిరానికి మొట్టమొదట దేవుని ఆలయానికి మూలరాయి యేసుక్రీస్తు వారైతే ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా మరి ఆయనతో పాటు దేవునికి ఆలయం ఒకటకు మరి పరిశుద్ధమైనటువంటి రాళ్లగా మనం కూడా ఆయనతో పాటు కట్టబడుతున్నాము అన్న సంగతిని ఇక్కడ మరి చక్కగా మనకు వివరించాడు. కాబట్టి నిజంగా ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరముగా మనందరము దేవునికి ఆలయముగా ఉండాలి అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని మందిరము అన్న, దేవుని రాజ్యము అన్న, క్రీస్తు రాజ్యము అన్న, మరి పరలోక పట్టణము అన్న. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి మరలా పరలోకానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఆ పరలోకం నుంచి తీసుకొచ్చినటువంటి రాజ్యమే క్రీస్తు వారు. ఆ క్రీస్తు ఇక్కడ మరి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు కాబట్టి ఆ పరలోకంలో ఉండవలసిన రాజ్యం భూమి మీదకి వచ్చింది కాబట్టి పరలోకం వెళ్ళవలసిన రాజ్యాన్నే పరలోక రాజ్యము అని మనం పిలవచ్చు. అలాగనే నూతన యెరూషలేము అంటే కొత్తగా యెరూషలేమును తిరిగి మరలా కొత్త ఆకాశము కొత్త భూమిగా దేవుడు క్రీస్తు ద్వారా చేస్తున్నాడు కనుక దాన్ని ఏమంటాడంటే నూతన, పాతదైదు కాకుండా నూతన యెరూషలేముగా కూడా దాన్ని పిలవటం జరిగింది. అలాగనే దేవుని ఆలయముగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటికీ ఒకటే అర్థం అండి, అదే సంఘము, క్రీస్తు సంఘము. ఆ క్రీస్తు సంఘమే దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము, పరలోక రాజ్యము, యెరూషలేము, దేవుని ఆలయము, దేవుని మందిరము. వీటన్నిటికీ నానార్థాలుగా అనేకమైన పేర్లతో ఆ సంఘాన్ని పిలవటం జరిగింది. ఆ సంఘానికి క్రీస్తు రాజు, ఆ సంఘానికి క్రీస్తే
శిరస్సు. ఇది మనకు ఖచ్చితంగా అర్థమైతే దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందో భూమి మీద కన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి ఎవరు ఆ రాజ్యంలో సభ్యులుగా ఉంటారంటే యేసుక్రీస్తుని సంపూర్ణంగా విశ్వసించి ఆయన మరణానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం, అంటే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనందరిని సర్వలోక మానవుల పాప పరిహార్థం అందరి పాపాన్ని నిమిత్తం ఆయన సిలువకు కొట్టి దేవుడు ఆ సిలువ మరణం ద్వారా ఆ రక్తము ద్వారా మన పాపాలన్నిటినీ క్షమించి ఆ క్రీస్తులోకి మనల్ని తీసుకుంటూ ఆ క్రీస్తుతో పాటు మనం కూడా ఆయన పిల్లలుగా ఉండాలన్నది దేవుని యొక్క అనాది సంకల్పం. దాని ప్రకారంగా ఎవరైతే క్రీస్తు అధికారాన్ని, క్రీస్తును అంగీకరించి, క్రీస్తును దేవుని కుమారుడని అంగీకరించి ఆయన ద్వారానే మనకు రక్షణ అని చెప్పి ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా ఆయన మరణము, సమాధి, పునరుత్థానాలు సాధుసినటువంటి మరి సువార్తకు అర్థం అదే, డెఫినేషన్ అదండి. ఆయన మరణము, చనిపోయిన తర్వాత సమాధి చేయబడటం, మళ్ళీ తర్వాత తిరిగి దేవుని చేత లేపబడడం, దీనికి సమానమైనటువంటి సాదృశ్యమైనటువంటిది మనము కూడా క్రీస్తును అంగీకరించి శరీర ప్రకారంగా క్రీస్తు వలె మనము కూడా మరి మరణించి, అంటే శారీరక ప్రకారంగా అండి, మరణించి అంటే పూర్తి చనిపోయి మనం కూడా క్రీస్తులాగా మట్టిలో పాతిపెట్టడం కాదు. ఆయన మరణ సమాధి పునరుత్థానాలకు సాదృశ్యమైనటువంటి మన శరీర క్రియలను నీళ్ళ ద్వారా బాప్తిసం ద్వారా ముంచేసి ఇక శరీర కార్యాలన్నింటినీ కూడా వదిలేసి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం కూడా తిరిగి మూడో దినాన క్రీస్తు ఏ విధంగా అయితే లేపబడ్డాడో అలాగే నీటిలో ముంచబడి తిరిగి మళ్ళా ఆ నీటి బాప్తిసం ద్వారా మన యొక్క శరీర కార్యాలన్నింటిని కూడా తీసివేసుకొని మన ఆత్మను పరిశుద్ధంగా మరలా తిరిగి లేపబడడం, దీన్నే మరణానికి సాదృశ్యంగా శరీరాన్ని నీటిలో పాతి పెడుతున్నాం. అలాగే ఆయన పునరుత్థానానికి సాదృశ్యమైనటువంటి దాన్ని మనం ఏమంటామంటే తిరిగి లేపబడడం. దేవుడు ఏ విధంగా అయితే ఆయన 3 దినాలు లేపాడో అలాగే మనం కూడా మన పాస్టర్లు ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళందరికీ బాప్తిసం ఇస్తారు కదా, అలా నీళ్ళల్లో ముంచి తిరిగి లేపడం అంటే దాన్నే మరి క్రీస్తు యొక్క సమాధి పునరుత్థానానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం. అది ఎవరైతే క్రీస్తుని అంగీకరించి, క్రీస్తుని దేవుని కుమారుడని అంగీకరించి క్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా క్రీస్తు రాజ్యంలో సభ్యులు. ఇది మనకు బాగా అర్థమైతే క్రీస్తు రాజ్యంలో ఎవరు సభ్యులుగా ఉంటారనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తు రాజ్యంలో వీళ్ళందరూ కూడా పౌరులుగా ఉంటారు. క్రీస్తు దేవుని కుమారుడైతే ఎవరైతే ఆ దేవుని కుమారుడనే క్రీస్తుని అంగీకరిస్తారో అంగీకరించిన అందరూ కూడా ఆయనకు సహోదరులుగా, దేవునికి పిల్లలుగా ఉంటారు అన్న సంగతి మరి మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు ఇలా తెలియజేస్తున్నాడు. ఆ మాట చూద్దాము. మనము పిల్లలమైతే, ఎలా క్రీస్తు వలె చనిపోయి తిరిగి మరలా ఆత్మీయంగా లేచిన వారమైతే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల, క్రీస్తు వలె మనము కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఇలా క్రీస్తును అంగీకరించి ఆయన ఏ విధంగా దేవుని పని చేసి సంపూర్ణం చేసి దేవుని చేత మరి మెప్పు పొందుకున్నాడు, అదే ప్రకారంగా మనం కూడా మనకిచ్చినటువంటి పనిని సంపూర్ణం చేసి మరి ఆ దేవుని మందిరానికి, అనగా దేవుని రాజ్యానికి సంఘములో సభ్యులుగా మరి చేరితే మనలందరినీ కూడా ఏమంటున్నాడంటే పౌలు గారు, పేతురు గారు ఏమన్నాడంటే అమూల్యమైన రాళ్లగా మనము కూడా క్రీస్తులోని మరి కట్టబడుతున్నాము అని చెప్పడం మనం ఈ లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటను పేతురు గారు ఇలా తెలియజేశాడు. చూద్దాము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైనది, అంటే శరీర సంబంధం కాదండి. శరీర సంబంధమైన పుట్టుక అనేది తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. కానీ ఇప్పుడు క్రీస్తు ద్వారా, అంటే క్రీస్తు చెప్పిన వాక్కు ద్వారా మనందరము కూడా మరి దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నామండి. ఎలా?
క్రీస్తులో మనం కూడా ఎలా అంటే క్రీస్తు దేవుని మందిరానికి మొదటి రాయి మొదటివాడైనప్పుడు మనము కూడా ఆయన అమూల్యమైన వాడు. ఆయనలాగానే ఆయనను అంగీకరిస్తే మనము కూడా ఆయన శిలువ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి మనము కూడా అమూల్యమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ళగా కట్టబడుతున్నామండి. సంబంధమైన మందిరం అంటే శరీర సంబంధమైనది కాదండి. ఇక ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ఆరాధించేటువంటి ఆ మందిరం ఏంటంటే మన హృదయాల్లో దేవుణ్ణి పెట్టుకుని ఆరాధించడమే దేవుని మందిరముగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళారా, మరి ఇక్కడ ఒకప్పుడు దేవాలయము అంటే భౌతిక సంబంధమైనది, ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరము. ఆ మందిరమే దేవుని యొక్క రాజ్యము. దేవుని యొక్క రాజ్యము క్రీస్తు రాజ్యము, యెరూషలేము, నూతన యెరూషలేము అనే సంఘము. కాబట్టి మనము అందులో చేరాలంటే ఒక్కటే నిబంధన. మనం ఏంటంటే యేసుక్రీస్తు వారు మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి ఆయన యొక్క మరణ సమాధానాలకు సాధించినట్టు బాప్తీసం తీసుకొని మనం అనుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ పేతురు గారు ఒక సందర్భంలో మరి ఖచ్చితంగా ఆయన చెప్పడం మనం చూస్తాము. ఎందుకంటే దేవుని రాజ్యం అనేది కంటితో కనిపించేది కాదండి, అది భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన సంగతి మనకు తెలుసు. మరి తర్వాత కూడా ఆ లేఖనాలు చూద్దాము. అయితే ఇక్కడ అపోస్తుల కార్యాల్లో మరి ఆ సంఘంలోకి చేరాలంటే మనం ఇప్పుడు దాకా అనుకున్నాం కదా, ఆయన సమాధి పునరుద్ధరణ సాదృశ్యమైంది. ఎలా అది పర్టికులర్గా మరి అపోస్తుల కార్యాల్లో పేతురు గారు తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు గారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఎందుకంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి గురించి సంపూర్ణ సువార్త ప్రకటించింది మొట్టమొదట పేతురు గారే. ఎందుకంటే ఆయన లేఖనాల గురించి మరి అమూల్యమైన రాళ్ళగా మీరు ఎలా కట్టబడతారంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకుంటేనే క్రీస్తు వలె మార్చబడతారు. కాబట్టి మీరు మారు మనసు పొందుకొని పాప క్షమాపణ ప్రతి వాడు కూడా బాప్తిసం తీసుకుంటే ఆ రాజ్యంలోనికి సభ్యులవుతామని మనం ఇప్పుడు దాకా చూసాము. అది లేఖన ప్రకారంగా కూడా మరి ఇప్పుడు మరి పేతురు గారి మాటల్లో తెలియజేశాడు. ఇలా బాప్తిసం తీసుకున్న దేవుని పిల్లలు అందరూ కూడా మీరు ఎక్కడుంటారు, దేవుని ఎలా మహిమపరుస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనుషులు గుర్తించలేరు అసలు. మరి ఆ మనుషుల్ని ఎక్కడుంటారు అనేది కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఆత్మ సంబంధమైన వారిని అంటే శరీర ప్రకారంగా మనం మనుషుల యొక్క వారి యొక్క క్రియలను బట్టి అర్థమవుతుంది, కానీ ఆత్మ సంబంధంగా ఆలోచించే వాళ్ళు మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం? కాబట్టి నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి మనుషుల్ని గుర్తుపట్టలేమండి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి ఆ దేవుని పిల్లలకు మాత్రమే తెలుస్తుంది. అది ఎవరు తండ్రి ఎవరో తెలుస్తుంది, కుమారుడు ఎవరో తెలుస్తుంది. అలాగే ఆ కుమారుని అంగీకరించే వాళ్ళు మాత్రమే దేవుణ్ణి కూడా అర్థం చేసుకోగలుగుతారు. దేవుడు వారికే కుమారుడు ఎవరో బయలుపరుస్తాడు తప్ప మిగిలిన వారికి కుమారుడు ఎవరో తెలియదు, క్రీస్తు ఎవరో అర్థం కాదు, దేవుని యొక్క ఆలోచన కూడా అర్థం కాదండి. కాబట్టి ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన వారికి, వాక్య ప్రకారంగా జీవించే వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. అందుకనే దేవుని రాజ్యం ఎలా వస్తుంది, ఏడ ఉందాయా, ఎలా ఉందాయా అంటే రకరకాలుగా చెప్పుకుంటారు. దేవుని రాజ్యం అంటే సంఘం అంటే ఎంతమంది సంఘం, ఎంతమంది అయితే సంఘం? 5 మందా, ఒక్కళ్ళ, ఇద్దరా, 10 మందా, 50 మందా, 100, 1000, ఎంతమంది అయితే సంఘం? ఒక్కళ్ళైనా సంఘమేనండి. కాబట్టి దేవుడు ఒక్కరి కోసం కూడా క్రీస్తుని పంపిస్తాడు, ఒక్కరి కోసం కూడా క్రీస్తు చనిపోతాడు. కాబట్టి ఒక్కరికైనా సరే క్రీస్తు శిరస్సుగానే ఉన్నాడు. ఒక్కరికైనా యేసుక్రీస్తు వారు శిరస్సే. కాబట్టి శిరస్సు అంటే రాజు. ఈ విధంగా దేవుని యొక్క రాజ్యము కానీ సంఘము కానీ కంటితో చూడాలన్నా చూడలేము, ఇది సంఘము అని చెప్పాలన్నా చెప్పలేము. ఎందుకంటే ఆత్మ సంబంధమైంది కాబట్టి అది అర్థం కాదు. అందుకనే పరిచయులు యేసుక్రీస్తు వారిని అడుగుతాడు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఎక్కడుంది అని అంటే ఆయన ఒక విషయాన్ని చెప్తాడు. చక్కగా అర్థం చేసుకోండి లేఖనాల్ని. లూకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది, కానీ మీకు అర్థం కాదు. మీ మధ్యనే ఉంది, మరి అయినా కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. కారణం అది భౌతిక సంబంధమైనది కాదు.
అందుకని ఆత్మ సంబంధమైనది అర్థం కాదండి. ఎందుకంటే అది ఆత్మ లెవెల్లోకి వెళ్ళి ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. ఆత్మ సంబంధమైన విషయాల్ని శరీర ప్రకారంగా ఆలోచిస్తే ఎట్టి పరిస్థితులు అర్థం కాదు. కాబట్టి అది ప్రత్యక్షంగా నీ కంటికి కనిపించేది కాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని ఇదిగో అక్కడని వీలు పడదు, చెప్పడానికి కుదరదు. ఒక మనిషి కనపడుతున్నాడంటే ఆయన ఆలోచన ఎలా ఉందో దేవునికే తెలుసు. దేవుని పట్ల వానికి ఎంత ప్రేమ ఉందో వానికే తెలుసు తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఇదిగో అక్కడనని వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే ఆ రాజ్యాన్ని చూపించడం కానీ కంటితో చూడటం కానీ వల్ల పడదు. ఇందాక మనం చూసాం దానియేలు గ్రంథంలో కూడా ఆ రాజ్యము పొందుకున్న వాడికి మాత్రమే తెలిసిద్ది, వానికి మాత్రమే అర్థమైంది. ఎవడైతే ఆ రాజ్యాన్ని పొందుకుంటాడో, ఆ రాజ్యాన్ని ఇష్టపడి అందులోకి జారుతాడో వానికి మాత్రమే ఆ రాజ్యం యొక్క గుణాలు, లక్షణాలు, ఆ ప్రేమ అన్నీ అర్థమవుతాయి. కానీ ఈ లోక సంబంధమైన మనుషులు చూస్తే మాత్రం అర్థం కాదు. అందుకనే దేవుడు ఏమంటాడంటే అది ఇక్కడ అక్కడ అని వీలు పడదు. ఎందుకు? అది భౌతిక సంబంధమైనది, కంటికి కనిపించేది కాదు. చూద్దాం ఆ మాట యేసుక్రీస్తు సార్ మాటల్లో కూడా. యోహాను రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. ఇక్కడ ఏమంటాడంటే యేసుక్రీస్తు వారు, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, మనుషులు చూసేటువంటిది. ఇదిగో సింహాసనము, ముఖ్యమంత్రి, మంత్రులు, అసెంబ్లీ, ఇలాగా కంటికి కనిపించేటువంటి భౌతిక సంబంధమైనటువంటి రాజ్యం కాదు. ఎందుకంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు, యూదులు నన్ను పట్టుకొని సిలువ వేయకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కదా. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనేను. ఇహ సంబంధం అంటే ఈ లోక సంబంధమైనది నా రాజ్యం కాదనేను. అంటే పరలోక సంబంధమైనది. పరలోకం ఎవరంటే దేవుడు ఉంటాడు. దేవుడు అంటే ఆత్మలుండే రాజ్యం. కాబట్టి ఆత్మ సంబంధమైనది అనే మాట ఇక్కడ తెలియజేస్తాం. అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరి మందిరం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తున్నాము. అలాగనే ఇంకొక మాట కూడా చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 7-8 వచనాల్లో ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో చెప్తున్నాడు. ఇక్కడ బాగా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు క్రొత్తగా జన్మించవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. నేను కొత్తగా జన్మించాలని మీతో చెప్తాను. ఆల్రెడీ పుట్టారు కదా, మళ్ళీ కొత్తగా జన్మించడం ఏందనేది ధర్మశాస్త్రోపదేశమైనటువంటి వాళ్ళకి అర్థం కాలేదు. నికోదేము వచ్చి, అయ్యా నేను తల్లిగర్భం నుంచి మరలా రెండోసారి పుట్టాలంటే తల్లిగర్భంలోకి వెళ్ళి పుట్టాలా అంటాడు. అంటే అర్థం కావట్లే, ఆత్మ సంబంధమైన అర్థం ఆ సంగతులు అర్థం కాక మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను పుట్టాలా అంటున్నాడు. అందుకని నేను అన్నాడు ఆత్మ సంబంధంగా అంటే ఒకడు కొత్తగా జన్మించాలి. ఎలా అంటే ఆ మాట చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడొద్దని చెబుతూ ఏమంటాడంటే, గాలి తనకిష్టమైన చోటున ఇసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ సంబంధమైన విషయాలు నీకు తెలియవు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనిను. కాబట్టి ప్రియమైన దేవుని, గాలిని ఎవరైనా చూడగలరా? గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో అర్థమవుతుందా? అర్థం కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు ఆత్మ మూలముగా జన్మించిన వాడు అలా ఉంటాడు. ఎలా? గాలి వలె. గాలి ఎడిగిపోతుందో దానికి ఒక ఇష్టం ఉంది, దానికి ఒక ఆలోచన ఉంది, దాని పనే వేరు. అలాగనే ఆత్మ సంబంధమైన మనిషి కూడా దేవుడు చెప్పిన పని ప్రకారంగా ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో అవన్నీ ఒక ఆలోచన కలిగి ఉంటాడు. కాబట్టి అతనికి ఒక ఇష్టం ఉంటుంది. కాబట్టి నీవు నేను చెప్పిన ఇదిగో ఇది చేయి అది చెప్పినా కుదరదు. వారి ఇష్టం ఏదుందో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా అతను చేస్తూ ఉంటాడన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మరి ఇన్ని మాటలు చూసాము. ఇంతకీ దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా సంగతి ఏంటి అనేది మన కనుక మరి లేఖన చూస్తే మరి మార్కు గారు ఇలా అంటున్నాడు. మార్కు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. మరియు
ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూసే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ఇక్కడ మార్క్ గారు ఒక మాట. అంటే యేసుక్రీస్తు వారు బోధించేటప్పుడు ఆయన ఎదురుగా ఉన్నటువంటి కొంతమంది దేవుని రాజ్యము బలముగా వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అంటే ఖచ్చితంగా ఆయన మధ్య ఉన్నటువంటి వాళ్ళు మరణించక ముందే దేవుని రాజ్యం ఈ భూమి మీద కట్టబడుతుంది. అంటే ఆయన కాలంలో ఉన్నవాళ్ళు, ఆయన ఎదురుగా ఉన్నవాళ్ళు ఎంత కాలం బతుకుతారు? సుమారు ఒక 100 సంవత్సరాలు. ఆ రోజు పుట్టిన వాళ్ళైనా సరే ఒక 100 సంవత్సరాలు మాత్రమే బతుకుతున్నారు. అంటే ఖచ్చితంగా మరి ఆయన దగ్గర ఉన్నవాళ్ళు కొంతమంది ఆ దేవుని రాజ్యం బలంగా రావడం చూస్తారు. అంటే ఆ కాలంలోనే ఆ రాజ్యం భూమి మీదకి వచ్చింది, భూమి మీద ఏర్పాటైనది, కట్టబడింది అన్న సంగతి ఖచ్చితంగా యేసుక్రీస్తు మాటలను బట్టి మనకు అర్థం కావాలి. అలాగనే మరి లూకాసు వార్తలో కూడా ఇదే మాట లూకా గారు కూడా తెలియజేశాడు. ఆ మాట ఏంటంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరి దేవుని రాజ్యము బలముగా వచ్చుట చూసే వరకు మరణించరు అని కూడా లూకా గారు కూడా తన సువార్తలో తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత మొదటి 100 సంవత్సరాల లోపలనే ఖచ్చితంగా దేవుని రాజ్యము వచ్చింది, కట్టబడింది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనకు ఆ మాటను బట్టి ఖచ్చితంగా అర్థం కావాలంటే ఆ 100 సంవత్సరాల లోపటే రాజ్యం వచ్చింది. దానికి అపోస్తలులు కూడా చక్కగా సాక్ష్యం ఇచ్చారు. ఆ మాట కూడా చూస్తే మనకు పూర్తిగా అర్థమైపోతుంది వచ్చిందా రాలేదా అనేది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూస్తే ఇక్కడ పైన చెప్పినట్టుగా క్రీస్తు చెప్పినట్టుగా బలముగా వచ్చు వరకు కొందరు మరణించరు చూస్తారన్నారు కదా. దాని ప్రకారంగా ఇక్కడ అపోస్తల కార్యం 2:1 నుంచి 3 పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అంటే అపోస్తులందరూ కూడా మేడగదిలో ఒక దగ్గర కూడి ఉన్నారు అన్న సంగతి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే 2వ వచనం, అప్పుడు వాళ్ళు ఒక్క దగ్గర కూడి ఉన్నప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఏమిటట? గాలి వంటి ఒక ధ్వని, అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి, అపోస్తులకి కంటికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అపోస్తులందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే బలమైనటువంటి గాలితో పరలోకము నుండి దేవుడు తన ఆత్మను పంపించి 12 మంది అపోస్తలుల మీద ఆత్మ దిగొచ్చింది. అప్పటి నుంచి వాళ్ళు ఆత్మ పూర్ణులై మరి ఆ ఆత్మ వారికి శక్తి ఎంత కొలదీస్తే అంతగా ఎక్కువగా మాట్లాడి మరి దేవుని గురించి ప్రకటించడం, అన్య భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. అప్పుడు పేతురు గారు ఆ 11 మందితో లేచి ఆయన అంటున్నటువంటి మాటలు మనం చూద్దామండి. ఆయన ఏమంటున్నాడంటే 14వ వచనం పేతురు గారు మరి మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యాలు 2:14 ఏమంటాడంటే, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేము కాపురములో ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు అనుకుంటున్నారేమో వీళ్ళేమో ప్రవచిస్తున్నారంటే మీకు అర్థం కాక ఇదే మత్తులై ఉండని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు ఎవరో మత్తులు కారయ్యా, పరిశుద్ధాత్మ వలన మాట్లాడుతున్నారు. అది దేవుడు ముందుగా వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా ఇది జరిగిందని చెప్తున్నాడు. ఏమిటంటే 16వ వచనం, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదరు, మీ యవనులు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు అని ఆ ఆత్మ మరి పంపించాడని చెప్పి, ఆత్మ మన మీద కుమ్మరించాడని చెబుతూ ఇంకా ఏమన్నాడంటే 22వ వచనంలో, ఇశ్రాయేలులారా, ఈ మాటను బట్టి దేవుడు నజరేయుడగు యేసు చేత
అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడినటువంటి ఈ యేసును మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన సజీవంగా సమాధి నుండి తిరిగి లేపెను. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మీరు ఏమి నమ్మాలంటే, మీరు సిలువేసి చంపినటువంటి ఈ యేసునే దేవుడు తిరిగి లేపి మీ అందరికీ ప్రభువుగా, రాజుగా నియమించెను అని చక్కగా మరి అపోస్తుల కార్యాలు 38, 36లో కూడా అదే చెప్తున్నాడు. 36లో మాట అండి ఇది. ఏమంటున్నాడు 36లో? మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను రాజుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ మాటలు విన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ 4 దిశల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యెరూషలేములో ఉన్నారు. ఈ మాటలు విన్నవాళ్ళు వాళ్ళ హృదయములో నరకబడి, వాళ్ళ హృదయములో బాగా యాతన పడి, అయ్యో మా కొరకు రక్షకుడిని దేవుడు పంపిస్తే ఆయన్నే మేము సిలువేసామా, ఆయన్నేనా మేము ఇంత ఘోరంగా చంపిందని చెప్పి వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలిగి, అయ్యలారా మేమేం చేయాలి మరి అన్నప్పుడు, ఏమీ లేదు, మీరు మారు మనసు పొందుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరం వచ్చిందని చెప్పినప్పుడు వాళ్ళు ఆ బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇంచుమించు ఎంతమందో ఇక్కడ రాయబడిందండి. 41వ వచనం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టు ఇచ్చడి ఎందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. మొట్టమొదట సంఘము 3,000 మందితో స్టార్ట్ అయిందండి. 3,000 మందితో స్టార్ట్ అయింది. తర్వాత ఆయన వాక్యం వినిన వారు అనేకులు నమ్మారట. ఇంకా వాళ్ళు బోధిస్తుంటే వాళ్ళ బోధకు అనేకులు విన్నారు. ఆ మాట కూడా 4వ అధ్యాయము అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడంటే, వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య, కేవలం పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. ఈ విధంగా మొట్టమొదట సంఘముగా మరి క్రీస్తు యొక్క అధికారానికి లోబడి క్రీస్తును నమ్మి విశ్వసించి ఆయన నామంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు సుమారు 5,000 మంది అయ్యారు. ఆ తర్వాత మరి 32వ వచనం 4వ అధ్యాయం 32లో ఒక మాట ఉంది. కొన్ని మాట చదువుకొని నేను ముగిస్తాను. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండేరి. ఎవడను తనకు కలిగిన దాన్ని ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారును వాటిని అమ్మిన వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు. కనుక వారిలో ఎవరికి కొదవలేకపోయాను. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మొదటి శతాబ్దంలోనే దేవుని రాజ్యం వచ్చింది. ఆ దేవుని రాజ్యమే సంఘము. అక్కడ ఒక సంఘము, ఇక్కడ ఒక సంఘము, అక్కడ ఒక 10 మంది, ఇక్కడ ఒక 10 మంది, ఇక్కడ ఒక 20 మంది, ఈ విధంగా అన్ని సంఘాలు కలిస్తే అదే సార్వత్రిక సంఘము, అదే దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము. ఈ రోజున ప్రపంచం మొత్తం మీద సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్ల దాకా క్రీస్తు రాజ్యంలో ఉన్న ప్రజలు విస్తరించి ఉన్నారు. కాబట్టి క్రీస్తు రాజ్యం ఆ మొదటి శతాబ్దంలోనే కట్టబడింది. అప్పుడే క్రీస్తు రాజుగా వచ్చాడు. అందుకనే పిలాతు దగ్గర అంటాడు, నువ్వు రాజువా అంటే, అవును నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అంటాడు ఆయన. ప్రధాన యాజకుడు కూడా నువ్వు పరమాత్మ కుమారుడువా అంటే, ఓ ఎస్ నేను దేవుని కుమారుడినే అంటాడు. కాబట్టి
ఈ దేవుని రాజ్యము క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి పరలోకంకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వచ్చి 12 మంది మీద వాళ్ళగా ఆ తర్వాత అపోస్తుల ద్వారా దేవుని యొక్క రాజ్యము, క్రీస్తు యొక్క రాజ్యము మరి ఇప్పుడు చూసాం మనం 3000 మంది, 5000 మంది, 7000 మంది విస్తారంగా మరి ఈ రోజున క్రైస్తవులు క్రీస్తు రాజ్యంలో చేర్చబడ్డారు. అయితే ఈ క్రీస్తు రాజ్యము ఇది అని అది అని చెప్పడం వీలుపడదు. ఎవరయ్యా అంటే ఆ రాజ్యాన్ని ఎవరైతే పొందుకుంటారో వారికి మాత్రమే అర్థమవుతుంది. అదే ఆత్మ సంబంధమైన రాజ్యం, భౌతికంగా నీ కంటికి కనిపించదు. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రీస్తు రాజ్యం అంటే ఏమిటో, మరి దేవుడు దాన్ని ఏ విధంగా క్రీస్తు ద్వారా నిర్మించాడో, అపోస్తులు దాన్ని ఎలా చేశారో అదే క్రీస్తు సంఘము. ఆ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారు. శిరస్సు అంటే రాజు అని అర్థం. కాబట్టి అదే దేవుని రాజ్యము. ఈ రాజ్యాన్ని మరలా యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చినప్పుడు ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి తన తండ్రి అయినటువంటి దేవునికి ఇచ్చేసి ఆయన కూడా దేవునికి లోబడతాడు. కాబట్టి ఇక్కడున్న రాజ్యం పరలోకం వెళ్తుంది కాబట్టి దాన్నే పరలోక రాజ్యంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరులారా, సత్యాన్ని గ్రహించి ఇంకా యేసు రాజుగా వచ్చుచున్నాడని పాటలు అవసరం లేదండి. మధ్య ఆకాశమా భూమి మీద అనేది కూడా అవసరం లేదండి. ఖచ్చితంగా ఆయన ఈరోజు వస్తే వెంటనే మనము మరి పాతాళంలో ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కలిసి ఒక్కసారి పరలోకం వెళ్తారు. ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా కాలిపోతాయి, భూమి మీద ఉన్నవన్నీ కాలిపోతాయి. మరి పాతాళం అంతా కూడా నరకంగా మార్చబడుతుంది. కాబట్టి ఆల్రెడీ దేవుని రాజ్యంలోనే మనం ఉన్నాము. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉండి ఆల్రెడీ మరి ఆయనే పరిపాలన చేస్తూ మనకు ఏది కావాలో అవి తండ్రి ద్వారా సమకూరుస్తూ తండ్రితోటి ఆయన అక్కడనే మరి అంటే సమానంగా పరలోకంలోనే ఉండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయనకు మనం కూడా ఆ తమ్ముళ్ళుగా ఉండి ఆయన వాక్యాన్ని ప్రకటించి ఆయనకు లోబడి మనం కూడా ఇప్పుడు క్రీస్తు ద్వారా న్యాయాధిపతులుగా, రాజులుగా, సామంత రాజులుగా మనం కూడా ఉన్నామండి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతూనే ఉంది. ఈ రాజ్యం మొదటి శతాబ్దంలోనే కట్టబడింది. అందులో యేసుక్రీస్తు వారు రాజు, తండ్రి ఆయనకు శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళు ఇవన్నీ మనకు అర్థమైతే ఖచ్చితంగా క్రీస్తు రాజ్యం మొదటి శతాబ్దంలోనే కట్టబడింది. విశ్వసించిన వారు ధన్యులు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని దేవుడు మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.